ఓం నమ శివ. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కుమార్. ఈరోజు అయితే మీ ముందు కొత్త టెంపుల్తో వచ్చేసానండి. ఈ టెంపుల్ అయితే పంచభూత లింగాల్లో ఒక లింగమైనటువంటి జలలింగం గురించి అయితే ఈరోజు చూపించబోతున్నానండి. అదేవిధంగా ఇప్పుడే చూస్తున్నట్లయితే కొద్దిగా ఫాలో చేయండి. అదేవిధంగా యూట్యూబ్లో అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇది వచ్చింది తిరుచిరాపల్లి, తిరుచి కూడా అంటారు. అదేవిధంగా తెలుగులో అయితే మనం శ్రీరంగం కూడా అని పిలుచుకుంటాము. ఇది శ్రీరంగం టెంపుల్కు ఒక 5 కిలోమీటర్ దూరంలోనే ఈ టెంపుల్ ఉంటుందండి. జలలింగం ఇది చాలా అద్భుతమైన టెంపుల్. ఖచ్చితంగా అందరూ చూడదగ్గ టెంపుల్. అది పంచభూతాల లింగాల్లో అరుణాచలం, జంబుకేశ్వరం, చిదంబరం, కంచి, కాళహస్తితో సమానమైన టెంపుల్ అండి. ఇది కట్టడం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. చూడడానికి 2 కళ్ళు సరిపోనంత విధంగా ఈ టెంపుల్ కూడా ఉండడం జరుగుతుందండి. ఖచ్చితంగా ఇది విజిట్ చేయాల్సిన టెంపుల్. ఖచ్చితంగా మీరు కూడా వెళ్తే విజిట్ చేయండి శ్రీరంగం. అదేవిధంగా మీరు ఏదైనా తిరుపతి వచ్చి ఏదైనా క్యాబ్స్ కావాలన్నా కూడా స్క్రీన్ పైన నెంబర్ ఇస్తానంటే కాల్ చేయండి. అదేవిధంగా పక్కన అయితే అమ్మవారి టెంపుల్ ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. అమ్మవారు కూడా చాలా అద్భుతంగా కనిపిస్తారండి. అదేవిధంగా కుబేరుడు స్థాపించిన లింగం కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది. చాలా పెద్ద ఆకారంలో ఈ లింగం కూడా ఉండడం జరుగుతుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మరో